Good morning, students. Today we are discussing about the topic is induced breeding. Last previous class లో మనం ఆల్రెడీ induced breeding గురించి మాట్లాడుకోవడం జరిగింది. induced breeding అంటే ప్రేరిత ప్రజననం. ఈ ప్రేరిత ప్రజననం అనేది ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మనం ముందు జరిగిన క్లాసుల్లో అంటే లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకునేటప్పుడు మన యొక్క ఆహార ఉత్పత్తిని పెంచుకోవడం కోసం అంటే భారత జనాభా అనేది చాలా అత్యధికంగా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఫిష్ నుంచి వచ్చే ప్రోటీన్స్, విటమిన్స్ బట్టి దాని యొక్క ఆహార ఉత్పత్తి యొక్క విలువ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ యొక్క ఆహారాన్ని మనం కొంచెం ఎక్కువ పరిమాణంలో కనుక దాన్ని పెంచగలిగితే ఆహార కొరతని మనం ఎంతో కొంత నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్రీడింగ్కి మనము అనేక ప్రయోగాలు చేసాం. అండ్ న్యాచురల్గా దాని నుంచి దానంతటా అదే అండాన్ని విడుదల చేసి అలా పిల్లల్ని పెట్టడం, అలా మనకి చేపల యొక్క ఉత్పత్తి రావడం అనేది జరుగుతుంది అనుకోండి. చాలా తక్కువ మోతాదులో మనకి రావడం జరుగుతుంది. అండ్ మనం అది మన యొక్క పాండ్స్లో కాకుండా నదీ జలాలలో న్యాచురల్ పాండ్స్లో జరుగుతున్నప్పుడు చాలా రకాలైన కీటకాలు లేకపోతే డింపకాలు తినివేసి చిన్న చిన్న కప్పలు లాంటి ప్రిడేటర్స్ అన్నీ కూడా వాటిని తినేసే అవకాశం ఉంటుంది. అలాగే విత్తనాలలో కూడా వేరే విధమైన స్పెర్మ్స్ అది కలిసి ఆ యొక్క విత్తన యొక్క జాతి యొక్క కొంచెం ఎంతో కొంత నాణ్యత అనేది తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ మనం చేసుకునే హ్యాచరీస్ కానీ నర్సరీ ఫార్మ్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ డైరీ ఫార్మ్స్ కానీ వాటిలో మనం స్పెషల్గా పెంచుతాం కాబట్టి ఈ విధమైన నష్టాలు జరిగే అవకాశం ఉండదు. అవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. అండ్ లాస్ట్లో మనము పీయూష గ్రంథి నుంచి చేసే ప్రేరేపిత ప్రజనాన్ని మాట్లాడుకున్నాం. పీయూష గ్రంథి నుంచి వచ్చే హార్మోన్స్ని తీసుకుని వాటిని అండాల యొక్క పరిపక్వతకి యూజ్ అయ్యే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్ ద్వారా వాటి యొక్క ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అనేది ఎలా జరుగుతుందో చూసుకున్నాను. వీఆర్ టాకింగ్ అబౌట్ ది సింథటిక్ హార్మోన్స్. అది న్యాచురల్ హార్మోన్ అనమాట. పీయూష గ్రంథి నుంచి అంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి తీసుకుని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నుంచి వచ్చిన హార్మోన్స్తో మనము ఇండ్యూస్డ్ బ్రీడింగ్ చేసాం. సో అది మనకి న్యాచురల్గా వచ్చింది. బట్ ఇప్పుడు మనం చేసేది సింథటిక్ హార్మోన్స్. సింథటిక్ హార్మోన్స్ అంటే బై ప్రిపేరింగ్ టు హ్యూమన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చేపల సింథటిక్ హార్మోన్స్ ప్రేరేపిత ప్రజనాన్ని చూసుకుంటే కనుక రెండింటిని మనం చూసుకుంటాం. ఫస్ట్ వన్ హెచ్సిజితో ప్రేరేపిత ప్రజనం. అసలు హెచ్సిజి అంటే ఏంటి, పీయూష గ్రంథికి దీన్ని ఎందుకు దాని ప్లేస్లో మనం రీప్లేస్ చేస్తూ వాడుతున్నాం అనేది తెలుసుకోవాలి. హెచ్సిజి అంటే ఏంటంటే హ్యూమన్ కొరియోనిక్ గొనడోట్రోపిక్ హార్మోన్. అది రిపీటెడ్ అగైన్, హ్యూమన్ కొరియోనిక్ గొనడోట్రోపిక్ హార్మోన్. ఇది ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఎవరిలో రిలీజ్ అవుతుంది అనేది చెప్పుకుందాం. హ్యూమన్ మనందరికీ తెలుసు, ఫస్ట్లోనే హ్యూమన్ అనేది మాట్లాడుకున్నాం. మనుష్యుల్లో ఇది ఉత్పత్తి అవుతుంది. కొరియోనిక్ లేయర్ ఇది మాత్రం స్త్రీలలో ఉంటుంది. అంటే ఇది స్త్రీల యొక్క అండాశయపు పొర అని చెప్పచ్చు. కొరియోనిక్ లేయర్ అనేది స్త్రీల యొక్క గర్భాశయపు పొర. సరే, ఈ యొక్క పొర నుంచి గొనడోట్రోపిక్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో హ్యూమన్ కొరియోనిక్ గొనడోట్రోపిక్ హార్మోన్ అంటాం అనమాట. ఇది ఏ టైంలో స్త్రీల నుంచి విడుదలవుతుంది అంటే కనుక స్త్రీలు ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో, గర్భస్థ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా సెర్టైన్ టైంలో మాత్రమే ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఏ టైంలో అంటే వాళ్ళు కన్సీవ్ అయిన 2 to 4 months మధ్యలో ఉన్న పీరియడ్లో ఆ యొక్క కొరియోనిక్ లేయర్ అనేది ఈ గొనడోట్రోపిక్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో వాళ్ళ నుంచి ఈ హార్మోన్ని సేకరిస్తారు. వాళ్ళ యొక్క యూరినస్ నుంచి దాన్ని స్టెరిలైజ్ చేసి ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా ఈ యొక్క హెచ్సిజిని వేరుపరుస్తారు. వేరుపరిచి దీన్ని ఇంజెక్షన్స్ ద్వారా మనం ఏదైతే సెలెక్టెడ్ కాప్స్ ఉంటాయి కదా, సెలెక్టెడ్ కాప్స్ అంటే మనం ఏ స్పీషియస్ని పాండ్స్లో పెంచాలనుకుంటున్నామో ఆ యొక్క సెలెక్టెడ్ కాప్స్లో ఈ యొక్క హెచ్సిజిని ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసే పద్ధతి కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెస్ ప్రకారమే మనము వాటికి ఇంజెక్ట్ చేయాలి. ఇంజెక్ట్ చేసే సిరింజెస్ను కూడా మనము ప్రత్యేకమైనవి ఎంచుకోవాలి. మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకునేటప్పుడు దాంట్లో 19 నెంబర్ సిరింజ్, 20 నెంబర్ సిరింజ్ అని చెప్పుకున్నాం
తీసుకున్నాం కదా, ఆ యొక్క సిరింజెస్తో మాత్రమే ఈ సెలెక్టెడ్ కార్బ్స్ యొక్క తోక భాగంలో కానీ పృష్ఠవాసానికి దిగువ భాగంలో కానీ మనం ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక చూసుకుంటే హెచ్సిజిని స్త్రీల యొక్క గర్భాశయం నుంచి వచ్చే ఈ హార్మోన్ని మనం ఇంజెక్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనేది ముందు మనకు తెలియాలి. ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ యొక్క హెచ్సిజి అనేది ఎంత బాగా పనిచేస్తుందంటే మనం చెప్పుకున్న పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ కంటే ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందువల్ల దీన్ని సింథటిక్ హార్మోన్గా మళ్ళీ మనము ప్రిపేర్ చేసుకోగలుగుతున్నాము. దాంట్లో అయితే దానికి యాక్టివిటీ అనేది మరీ తక్కువని కాదు, దీని మీద కొంచెం తక్కువ, సరేనా. ఇది చూసుకుంటే కనుక మనకి దీంట్లో ఉన్న ల్యూటినైజింగ్ హార్మోన్ కానీ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని కానీ బాగా ప్రేరేపితం చేస్తుంది. అలాగే పక్వానికి కానీ చేపల్లో ఇచ్చినా కూడా ఇది పక్వానికి వచ్చేలాగా అంటే మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చేలాగా ఇది ప్రిపేర్ చేస్తుంది అనమాట. బట్ టైం ఎక్కువ తీసుకుంటుంది. సో న్యాచురల్గా జరిగే ప్రాసెస్ లాగా మనకు అనిపిస్తుంది. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫిష్ చాలా దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి, దాని లోపల దీని యొక్క క్రియాశీలత అనేది మెరుగుగా కనపరచడానికి వీలుగా ఇది ఒక ప్రత్యేకమైన హార్మోన్గా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఈ హార్మోన్ మనం ఎప్పుడైతే చేపకి ఇస్తామో చేప లోపల ఉండే బీజకోశాలన్నీ కూడా చాలా చక్కగా మెచ్యూర్ అవుతాయి. దాని లోపల ఉన్న అండాలు ఏవైతే ఓమ్స్ ఉంటాయో అవన్నీ కూడా చక్కగా పరిణతి స్టేజ్కి అంటే మెచ్యూరిటీ స్టేట్కి వస్తాయి. అండ్ ఇది ఫీమేల్స్ కూడా ఇస్తారు. ఫీమేల్ ఫిషెస్కి అండ్ మేల్ ఫిషెస్కి రెండింటికి ఇస్తారు. రెండింటిలో కూడా వాటి యొక్క బీజకోశాల పైన గ్నాడ్స్ పైన చక్కటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందన్నమాట. అలా చూపించడం వల్ల మనకి రిలీజ్ అయ్యే ఎగ్ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. 90 to 95% వరకు మనకు ఉంటుందన్నమాట. సో బికాస్ ఆఫ్ ది రీజన్ మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. సరే దీన్ని తీసుకున్నాము అండ్ ఎంత మోతాదులో ఇవ్వాలి అంటే డోసెస్ అనేది ఎలా మనము ఫిషెస్కి ఇవ్వాలి అనేది ఈ సెకండ్ వన్ టాపిక్గా మనం మాట్లాడుకుంటున్నాము. ఇందులో చూసుకుంటే కనుక ఫీమేల్స్కి ఎలా ఇవ్వాలి, మేల్స్కి ఎలా ఇవ్వాలి అనేది టాపిక్. సరే ఫీమేల్స్కి మనము 5 to 10 milligrams per 1 kg అంటే 1 kilogram అలా కూడా మాట్లాడవచ్చు. ఇక చూసుకుంటే 5 to 10 milligrams చాలా తక్కువ అమౌంట్ అనమాట. 5 to 10 milligrams ఈ హ్యూమన్ కొరియోటిక్ గొనడోట్రోపిక్ హార్మోన్ తీసుకుని మనం ఏదైతే ఎంచుకున్నామో ఒక స్పీషీస్కి సంబంధించిన కార్ప్ ఫిష్ వాటెవర్ ఇట్ ఇస్, సిరేనా మృగాలు అవ్వచ్చు, కట్ల అవ్వచ్చు, లేకపోతే లెబియోరోగిత అవ్వచ్చు, లేదా గ్రాస్ కార్ప్ అవ్వచ్చు, లేకపోతే సిల్వర్ కార్ప్ అవ్వచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ మనం ఏదైతే పెంచాలనుకుంటున్నామో ఆ స్పీషీస్ యొక్క ఫీమేల్ని మేల్ని ఎలా తీసుకోవాలని చెప్పాను. 1:2 ఓకేనా. 1:2 అంటే ఏంటంటే 1 అంటే ఫీమేల్ ఫిష్ ఆడ చేపని ఒకటి తీసుకోవాలి, 2 అంటే 2 మగ చేపని తీసుకోవాలి. 1:2 నిష్పత్తిలో ఆ పర్సంటేజ్లో కనుక మనం ఫిషెస్ని తీసుకుని చేస్తే మంచిగా మనకి ఎగ్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే 5 to 10 milligrams per 1 kilo చూసుకుంటే మనం ఒక కేజీ చేప అనుకుంటే ఈజీగా అర్థమవుతుంది మనకి. ఒక కేజీ బరువున్న ఒక చేపని తీసుకుని అది ఫీమేల్ అనుకోండి, దానికి ఎంత ఇవ్వాలి, 5 to 10 milligrams ఇవ్వాలి. ఏంటి ఇవ్వాలి, ఈ ప్రేరేపిత ప్రజననం జరిపించే హెచ్సిజి హార్మోన్ ఇవ్వాలి అనమాట. ఇప్పుడు హెచ్సిజి మోతాదుని మరి మగ చేపలకి మేల్ ఫిషెస్కి ఎలా ఇస్తాము అనేది మనకు తెలియాలి. మేల్ ఫిషెస్కి వచ్చేటప్పటికి 2 to 4 milligrams చాలా తక్కువ మోతాదులో సరిపోతుంది. ఫీమేల్స్కి అయితే ఎక్కువ ఇవ్వాలి కానీ మేల్కి కొంచెం ఇస్తే సరిపోతుంది. 2 to 4 milligrams ఒక కేజీ బరువున్న మగ చేపకి మనము ఎంత మోతాదులో హెచ్సిజిని ఇస్తే సరిపోతుంది అనమాట. ఇలా ఒకసారి ఇచ్చాం, రెండింటికి ఇంజెక్షన్ చేసాం, ఇక్కడ టాప్ భాగం ఒకవైపు ఇచ్చాం. ఇప్పుడు 7 or 8 hours దాటిన తర్వాత రెండోది సెకండ్ బూస్టర్గా మళ్ళీ సేమ్ డోసెస్తో ఫీమేల్కి 5 to 10 milligrams అండ్ మేల్కి 2 to 4 milligrams మళ్ళీ ఆ చేపలకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇచ్చి అంటే ఎన్నిసార్లు ఇచ్చాం ఈ డోస్ని 2 times
అర్థమవుతుందా? ఫిష్కి 2 టైమ్స్ ఇచ్చాము. తోక ఒక భాగానికి ఒకసారి ఇస్తే తోక రెండవ భాగానికి ఇంకొక డోస్ని ఇవ్వాలన్నమాట. ఒకే భాగానికి ఇస్తే అది దానికి పెయిన్ వస్తుంది కాబట్టి మనం కొంచెం దాని యొక్క మజిల్ రిలాక్సేషన్ కోసం రెండవ భాగానికి మనం డోస్ని ఇవ్వాలి. ఇలా మనము మన యొక్క అబ్జర్వేషన్లో 2 టైమ్స్ దానికి ఇంజెక్షన్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏదైతే హావా నిర్మించుకుని ఉంచుకున్నామో, ఆల్రెడీ సెలెక్టెడ్గా దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుని ఉంచుకున్నామో వాటిలోనికి ఈ యొక్క ఆడచేపని 2 మగ చేపని సెట్ అంటాం అనమాట. ఆ సెట్ని అందులో విడిచిపెట్టేసిన తర్వాత మనకి లోపల దీనికి అంతా జరిగిన తర్వాత మనకి చక్కగా ఎగ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. దాంట్లో చాలా ఎక్కువగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దేంతో పోల్చుకుంటే పిట్యూటరీ హార్మోన్స్ పోల్చుకుంటే మనకి హెచ్సిజి హార్మోన్ అనేది చక్కటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పాను. ఇది ఫస్ట్ వన్ కదా. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ అంటే ఏంటి? ఓనోప్రిమ్తో చేపల ప్రేరేపిత ప్రజననం. ఓనోప్రిమ్ ఏంటి? ఓనోప్రిమ్ అనేది ఒక సింథటైజ్ హార్మోన్. దీన్ని ఎవరు తయారు చేశారు? దీంట్లో ఉండే హార్మోన్ ఏంటి? సరేనా? దీంట్లో హార్మోన్స్ ఉంటాయి. దీన్ని ఉత్తేజకారిణి అంటారు. ఓనోప్రిమ్ అంటే ఏంటంటే చైతన్యం చేస్తుంది అనమాట. ఎవరిని? చేపలో ఉండే గొనాడ్స్ని చైతన్యం చేయడానికి సింథటైజ్ చేసిన ఒక ప్రేరేపితము అని చెప్పొచ్చు. ప్రేరేపించేదాన్ని ప్రేరేపితము అంటాం కదా, లేదా చైతన్యం అనొచ్చు, లేదా ఉత్తేజకారి, వాటెవర్ ఇది. చూసుకుంటే దీన్ని తయారు చేసిన వాళ్ళు లిన్ అండ్ పీటర్. లిన్ అనే సైంటిస్ట్ చైనాకి సంబంధించిన ఆయన, అండ్ పీటర్ అనే సైంటిస్ట్ కెనడాకి సంబంధించిన సైంటిస్ట్ అనమాట. వీళ్ళిద్దరూ ఏం చేశారు? ఓనోప్రిమ్ అనే ఒక సింథటిక్ ఉత్తేజకారిని మనకి తయారు చేయడం జరిగింది. మరి ఆల్రెడీ పిట్యూటరీ హార్మోన్స్ మనం ఉత్తేజింపు చేస్తున్నాము, అండ్ ఇప్పుడు చెప్పుకున్న హెచ్సిజి కూడా చేస్తున్నాం కదా. ఇది కూడా ఉండాలా అంటే బెటర్ అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తుందంటే దాని నుంచి ఇప్పుడు వస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే పిట్యూటరీ గ్లాండ్ కంటే, అంటే పిట్యూటరీ స్రావాలతో పోలిస్తే, అలాగే హెచ్సిజి ద్రవాలతో పోలిస్తే ఇది ఇంకా బెటర్గా పనిచేస్తుంది అనమాట. ఓనోప్రిమ్ అనేది ఇంకా చాలా చాలా మచ్ మోర్ అని చెప్పచ్చు అనమాట. మచ్ మోర్ బెటర్ దాన్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ యొక్క హార్మోన్స్ కంటే కూడా ఓనోప్రిమ్ అనేది బాగా పనిచేస్తుంది. ఇది మొట్టమొదటిగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో చూసుకుంటే 1988లో 1988లో దీని యొక్క ప్రయోగాలు మొట్టమొదటిగా ఇక్కడ జరగడం అంటే ప్రారంభించడం చేశారనమాట. ఈ యొక్క ప్రయోగాలు అనేవి చాలా విజయవంతంగా వాళ్ళు చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ యొక్క ప్రయోగాల యొక్క రిజల్ట్ని చూస్తే హెచ్సిజి కంటే పిట్యూటరీ యొక్క హార్మోన్స్ కంటే ఎక్కువ రిజల్ట్ని ఇవ్వడం జరిగింది. అందువల్ల ఓనోప్రిమ్ని కూడా ఆమోదించడం జరిగింది. ఓనోప్రిమ్ అనేది మనకి బయట మార్కెట్స్లో 10 ml బాటిల్స్లో దొరుకుతుంది. 10 ml బాటిల్స్లో దొరుకుతుంది అనమాట. సో వాటిని మనం తెచ్చేసుకొని ఎలా పడితే అలా చేయొచ్చా? బాటిల్ దొరుకుతుంది సరే, ఆ హార్మోన్ లేకపోతే అక్కడ ఉత్తేజకాన్ని తెచ్చేసి అలా చేపలకి ఎంత పడితే అంత ఇచ్చేయడం, ఎన్నిసార్లు పడితే ఇచ్చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దానిపైన ఖచ్చితమైన అవగాహన మనము పొందుకోవాల్సి ఉంటుంది. ఆ ఖచ్చితమైన అవగాహన పొందుకోవాలి అంటే దాంట్లో ఏముంటుంది? ఎస్జిఎల్, పిహెచ్ఏ అండ్ 10 అండ్ ఎంఎల్ డొల్పరిడోన్ లాంటి హార్మోన్స్ దాంట్లో ప్రజెంట్ అయ్యి ఉంటాయి. ఎవరిలో? ఓనోప్రిమ్లో ప్రజెంట్ అయ్యి ఉంటాయి. దాన్ని ఎప్పుడైతే మనము తెచ్చుకున్నామో ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క పర్సంటేజ్లో, అంటే దానికి సంబంధించిన పర్టికులర్ కొలతల్లో మాత్రమే వాటికి మెజర్మెంట్స్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అన్ని ఫిషెస్కి ఒకలాగే ఇవ్వాలి. మేల్ ఫిష్కి ఒకే కొలత, అర్థమవుతుందా? ఒకే మెజర్మెంట్ 0.10 to 0.20. ఫీమేల్ ఫిష్కి ఈ యొక్క డోసెస్ సరిపోతుంది. అది ఏ స్పీషీస్ అయినప్పటికీ కూడా 1 kg బరువున్న ఒక చేపకి మనము 0.10 అంటే ఏంటమ్మా? చాలా తక్కువ. అర్థమవుతుందా? చాలా 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 తక్కువ. 1 గ్రాముకి 10% దాంట్లో అంత తక్కువ మనము ఓనోప్రిమ్ని. మీకు ఇంకో విషయం తెలుసా? ఒక్కసారి ఇస్తే చాలు. మన పైన చెప్పిన హెచ్సిజి కానీ, పీషుకల నుంచి తీసినట్టే పిట్యూటరీ గ్లాండ్ నుంచి తీసిన హార్మోన్ కానీ 2 టైమ్స్ వాటికి ఫస్ట్ డోస్ అండ్ బూస్టర్ డోస్గా 2 సార్లు ఇస్తాం. కానీ ఇక్కడ ఓనోప్రిమ్ని ఒక్కసారి ఇంజెక్ట్ చేస్తే చాలు. అర్థమవుతుందా? ఓనోప్రిమ్ని
మేల్స్లో అయితే ఏ విధంగా ఇస్తున్నాం కదా, ఆ ఫీమేల్స్లో చూసుకుంటే కట్ల అంటే బొచ్చు చేపలకి 0.04 to 0.50 ఇంకా కొద్దిగా చాలా తక్కువ అనమాట, అందిస్తే సరిపోతుంది. వీటికి బొచ్చు చేపలు చెప్తాం కదా వాటికి. లేబియా రూబికా చూసుకుంటే 0.30 to 0.40 అండ్ శరీర మృగాలు చూసుకుంటే 0.25 to 0.30 అండ్ గడ్డి కాపు గ్రాస్ కాప్స్ ఉంటాయి కదా, దానికి పళ్ళు అవి ఉంటాయి, ఆ చేపలు కూడా మనకు బాగా తెలుసు. అండ్ 0.40 to 0.80 అండ్ సిల్వర్ ఫిష్ వెండి చేపలు అంటాం కదమ్మా, వాటిల్లో ఫీమేల్ ఫిష్కి ఓనోప్రిమ్ యొక్క డోసెస్ ఎంత ఇస్తున్నాము, 0.40 to 0.70 వరకు ఇవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కాపు చూసుకుంటే 0.30 to 0.40 వరకు ఆ డోసెస్ని ఓనోప్రిమ్ని జస్ట్ ఓన్లీ మనము ఒక్క డోస్ ఇస్తే మనము దానికి ఇక ఏ విధమైన ఇండ్యూస్డ్ బ్లీడింగ్ చేయాల్సి ఉంది. ఒక్కసారి అంటే ఆల్రెడీ చేసాము, కాకపోతే 2 times టైం టేకింగ్ అలా ఏముండదు అనమాట. చాలా ఫాస్ట్గా దీని రియాక్షన్ అనేది మనకి ఫిష్లో కనిపిస్తుంది అనమాట. అలా ఒక ఆడ చెప్పని 2 మగ చెప్పని ఒక సెట్గా చేసి హాపాలో విడిచిపెట్టే మళ్ళీ దాని నుంచి మనకి చాలా ఎక్కువ ఎగ్ ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతుంది. మార్నింగ్ మనం ఆ యొక్క అడల్ట్ ఫిష్ రెండింటిని తీసేసి ఆ యొక్క ఉన్న కొన్ని కాదు చాలా ఎగ్స్ వస్తాయి కదా, ఆ ఎగ్స్ని జాగ్రత్తగా మనము హాపాస్ నుంచి ఏం చేయాలమ్మా, హ్యాచరీస్లో ఫస్ట్ వేయాలి. ఓకేనా, అంటే పొదుపు కుండలు అంటారు, హ్యాచరీస్లో వేయాలి. తర్వాత నర్సరీ ఫార్మ్స్, తర్వాత రేడింగ్ ఫార్మ్స్. అలా మనము వీటిని మొట్టమొదటిగా హాపాల్లో ఉంటాయి, హాపా నుంచి తీసి హ్యాచరీస్లో వేస్తాం అనమాట. హ్యాచరీస్లో 3 days పెరిగిన తర్వాత చిన్ని చేప పిల్లలుగా మారుతాయి. ఆ చేప పిల్లలని తీసుకొచ్చి నర్సరీ ఫార్మ్స్ నుంచి రేడింగ్ ఫార్మ్స్లోకి మార్చి బాగా పెంచుతాం అనమాట. ఇలా మనము ఈ యొక్క ఎగ్ ప్రొడక్షన్ని తీసుకుంటున్నాం. ఇండ్యూస్డ్ బ్రీడింగ్లో ఇక్కడ సింథటిక్ హార్మోన్స్లో చూసుకుంటే కనుక యూజెస్ అనే వాటిలో చూసుకుంటే ఎక్కువ ఎగ్ ప్రొడక్షన్ వచ్చే వీలు ఉంటుంది. అలాగే మనం తీసుకునే జాతీయ చేపలు కూడా జాగ్రత్తలు చెప్పుకుంటే కనుక ఈ చేపలు అనేవి మంచి బరువును కలిగి ఉండాలి, పరిపక్వతను కలిగి ఉండాలి, ఆరోగ్యకరమైనవి ఉండాలి. వాటిపైన ఏ విధమైన బాక్టీరియా కానీ ఫంగల్ డిసీజ్తో కానీ బాధపడుతూ ఉండకూడదు. అలా ఉంటే కనుక మనం ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. మనం ఆశించిన ఫలితాలు రావాలి అంటే ఏంటి, అది ఖచ్చితంగా చక్కటి ఆరోగ్యంతో ఉండాలి. అలాగే మనం తీసుకునే నిష్పత్తి అనేది కరెక్ట్గా ఉండాలి. హాపా నిర్మించడం అనేది ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ వాటర్ అండ్ లోపల మనం తీసుకునే సెలైనిటీ, టెంపరేచరు, pH ఇవన్నీ కూడా ఎఫెక్టర్స్. అర్థమవుతుందా? వీటిలన్నిటిని కూడా మనము సరిగ్గా మెయింటైన్ చేయగలిగితే కనుక అక్వాకల్చర్ మేనేజ్మెంట్ అంటేనే కదా, మనం అన్నిటికీ కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే, కరెక్ట్ డోసేజ్ అనేది మనం ఇవ్వగలిగితే, టైమింగ్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే, ఇండ్యూస్డ్ బ్రీడింగ్లో సింథటిక్ హార్మోన్స్లో చేసే విధానం అనేది ది బెస్ట్ అండ్ చాలా ఎక్కువ ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక మరణ శాతం అనేది తక్కువగా ఉంటుంది, పిల్లలు అనేవి చనిపోకుండా ఉంటాయి. అలాగే మనం ఒక ప్రొటెక్షన్ ఏరియాలో వాటిని నిర్మిస్తాం కదా, అంటే హ్యాచరీస్ని కానీ లేకపోతే నర్సరీ పాండ్స్ని కానీ రేరింగ్ పాండ్స్ని కానీ చుట్టూ మనం గోల్డెన్గా ప్రొటెక్షన్ పెడుతూ ఉంటాము. వాటికి కావాల్సిన మనం ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్గా వాటికి అందిస్తూ ఉంటాము. అంటే ఏరేటర్స్ని పెట్టి లేకపోతే చుట్టూ కంచె వేసి అంటే ఫెన్సింగ్ అది యూజ్ చేస్తాము. సో వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రెడేటర్స్ నుంచి మనము ప్రొటెక్ట్ చేయగలుగుతాం. అండ్ మరణ శాతం తక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే దాని లోపలికి కప్పలు కానీ వేరే వేరే జీవులు వెళ్ళాయనుకోండి, చిన్న చేప పిల్లల్ని తినేస్తాయి. మనం వెళ్ళనివ్వం కదా మనం పెంచే వాటిలో. సో ఏంటుంది, మంచిగా ఎక్కువ పిల్లలు బ్రతుకుతాయి. అండ్ చేప పిల్లల్లో మనం కేవలం మనం ఎంచుకున్న స్పీషీస్ని మాత్రమే అందులో ప్రవేశపెట్టాం కాబట్టి వేరే ఏ ఇతర జాతి పిల్లలు అందులో ఉండే అవకాశం ఉండదు. దాని యొక్క జాతి అనే నాణ్యత అనేది ఏమాత్రము తగ్గిపోదు. ప్యూర్ స్పీషీస్ని మనము పొందుకోగలుగుతాము. కొద్దిపాటి పరిజ్ఞానంతో మనం ఈ విధమైన ప్రక్రియ చేసుకున్నట్లయితే చక్కగా మనము గోల్డెన్
మనీని ఎర్న్ చేయగలుగుతాం అనమాట. ఇది సింథటిక్ హార్మోన్స్ యొక్క ఇంపార్టెంట్. ఈ సింథటిక్ హార్మోన్స్ని కూడా మనం మోతాదు ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. అంటే ఎక్కువ ఇంజెక్ట్ చేస్తే ఎక్కువ గుడ్లు వస్తాయేమో అని చెప్పే భ్రమతో మనం కనుక చేసామంటే మొదటికే మోసం ఉంటుంది. అంటే ఎక్కువ హార్మోను మంచిది కాదు. ఎంత మనం వాడాలనుకుంటున్నామో అంతే వేయాలి. అలాగే టైమింగ్ కూడా మధ్యలో గ్యాప్ ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఇలా మనం ఇటువంటి కొన్ని జాగ్రత్తలతో కనుక ఈ ప్రక్రియను మనం చేస్తే మనం ఆశించిన ఫలితాలు రావడమే కాకుండా మనం ఆశించిన ఉత్పత్తి ప్రొడక్షన్ వస్తుంది, వాటిని సేల్ చేస్తాము, మంచి ఎర్నింగ్ వస్తుంది, దీనిపైన మంచి గ్రిప్ ఉంటుంది, వ్యాపార లాభాలు తెలుసుకోగలుగుతాము. సో ఈ విధంగా ఏది ఎలా యూజ్ అవుతుందో తెలుసుకోవడమే ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్. సో ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక టాపిక్తో మనము కలుసుకోవచ్చు. థ్యాంక్స్ టు